తేలే అవకాశం ఉంది. ఎస్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ని. ఎందుకంటే మనం చూసాం ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిపైన కావచ్చు, లేదా వారికి వ్యతిరేకంగా ఏదైనా పోస్టులు పెట్టినా విదేశాలకు వెళ్లే వాళ్ళని, విదేశాల నుంచి వచ్చే వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆ టయానికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం లాంటి సంఘటనలు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మరి పిన్నెల ఎపిసోడ్లో మాత్రం వాళ్ళ కళ్ళ ముందు నుంచి తప్పించుకున్నారని చెప్పి, లేకపోతే వాళ్ళు డ్రైవర్ మాత్రమే దొరికాడని చెప్పి రకరకాల అంశాలను తెరపైకి తెస్తున్నారు తప్ప పిన్నెలు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోలేకపోతున్నారా, తెలుసుకోలేకపోతున్నారా ఏంటో చూద్దాం. అయితే అసలు ఒకవైపు హైకోర్టులో ఉన్నటువంటి అప్డేట్ను కూడా మీరు ఫాలోఅప్ చేయండి. సాంబశివరావు అసలు ఇప్పటి వరకు మనం చూస్తున్నాం పోలీసులు ఆయన పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తూనే ఉన్నారు. ఇంకోవైపు అటు నర్సరావుపేటలో ఆయన లొంగిపోబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఇందాక కొద్దిసేపు క్రితం రావడం జరిగింది. సో తాజాగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పల్నాడులో, ముఖ్యంగా ఈయన పట్టుకునేందుకు అక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మనం చూసాం. పోలీసులు ఇప్పటి వరకు అనేక ప్రాంతాలకు వెళ్లారని చెప్తున్నారు తప్ప ఎక్కడ ఆయన ఆచూకీ సంబంధించినటువంటి అంశం పైన మాత్రం చిన్న సమాచారం కూడా బయటకు రానటువంటి పరిస్థితి. సో లేటెస్ట్ గా ఏమైనా పలానా ప్రాంతంలో ఉన్నారని కానీ అక్కడికి వెళ్లారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఇక్కడున్న కొంతమంది అతను అనుకూలమైన పోలీసు యంత్రాంగం అతనికి సమాచారం ఇచ్చి అతన్ని తప్పకుండా ఈ కేసులో అరెస్ట్ చేస్తారని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అతను అలర్ట్ అయ్యి హైదరాబాద్లో అప్పటి వరకు 14వ తారీఖు హౌస్ అరెస్ట్లో నుంచి పారిపోయిన పిన్నెల్లి సోదరులు హైదరాబాద్లోని సమీపంలో ఒక ఫ్యాక్టరీలో తలదాచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు వచ్చిన తర్వాత అది మీడియాలో ప్రముఖంగా ప్రచారం కావడం, దానిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన నేపథ్యంలో కూడా అతనికి ఇంకా తప్పనిసరిగా ఈ కేసులో తాను ఇరుక్కుంటానని తెలిసిన నేపథ్యంలో ఇక్కడున్న స్థానిక పోలీసులు అతనికి సమాచారం సెలవిచ్చారు. దీంతో అతను హైదరాబాద్ నుంచి కూడా అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా చెరోక ప్రాంతానికి పారిపోయారని కూడా నిన్న సాయంత్రం వరకు ఉన్న సమాచారం. ఒకరు దుబాయ్, మరొకరు కొట్టాయ కూడా పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా తమకు అనుకూలమైన మీడియాలో గంటకు ఒక విధంగా కూడా డైవర్షన్ చేసే విధంగా కూడా ఆ ప్రాంతంలో అరెస్ట్ చేయారు, ఈ ప్రాంతంలో అరెస్ట్ చేయాలని చెప్తూ కూడా గత రాత్రి నుంచి నర్సాపేట కోర్టుకు తీసుకొస్తున్న ఒక ప్రచారాన్ని అయితే వదలగొట్టారు. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి నర్సాపేట కోర్టులో స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోబోతున్నాడు అంటూ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా డైవర్షన్ వార్తలు అయితే వేయడం జరిగింది. అదే సమయంలో హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో ఎందుకు లొంగిపోతాడు, యాంటిసిపేటరీ బెయిల్ వేసిన తర్వాత కోర్టులో లొంగిపోవాల్సిన అవసరం ఏంటంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఇప్పటికే 4 బృందాలు హైదరాబాద్లో పలు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ అదేవిధంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రకటన చేసిన నేపథ్యంలో అతన్ని తప్పనిసరిగా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేస్తారనే ఒక భయం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలో కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. పల్నాడు జిల్లా కొత్తగా వచ్చిన ఎస్పీ మల్లికా గార్గ్ ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. పల్నాడుకి తొలిసారిగా మహిళా ఎస్పీకి వచ్చిన మల్లికా గార్గ్ ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి దానికి ఒక పల్నాడు ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక తపనలో ఉన్నట్లు కూడా పోలీసు వర్గాల్లో తెలుస్తుంది. అయితే ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొంతమంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ ఆదేశాల మేరకు అతనికి డైరెక్షన్ ఇస్తూ ఎట్లా పారిపోవాలి, ఎట్లా కోర్టుకి వెళ్లాలనే కోణంలో కూడా ఈ కేసు నుంచి ఎలా డైవర్షన్ అవ్వాలి, ఎలా బయటపడాలనే కోణంలో కూడా కొంతమంది ఉన్నతాధికారులు పోలీసు అధికారులు కూడా అతనికి డైరెక్షన్ ఇస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి హైకోర్టులో హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కనుక అతనికి మంజూరై బెయిల్ పిటిషన్ మంజూరైతే కనుక అప్పుడు వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో లొంగిపోయి బెయిల్ తీసుకునే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ లీగల్ సెల్ నేతలు అయితే చెప్తున్నారు. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ రాని పక్షంలో కౌంటింగ్ దాకా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు దొరికే ఛాన్స్ లేదు, కోర్టులో లొంగిపోయే అవకాశం లేదంటూ కూడా వైసీపీ వర్గాల ద్వారా మనకు